హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక నా డైలీ రొటీన్ అయితే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోయింది. కానీ ప్రతిరోజు 6 కల్లా ఎండొచ్చేస్తుంది గదా! ఈరోజు మబ్బు పట్టినట్టుంది. 7 అయినా గూడా ఎండ అస్సలు అనిపించలేదు. మబ్బుగా ఉంది. చాలా చల్లగా ఉంది. రోజైతే 7 అయ్యేపాటికి ఎండ బాగా వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి దోస ప్రిపేర్ చేస్తున్నాం. దోసలో అయితే కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాను. ఇది వైట్ రైస్ అనమాట. బియ్యంతో చేసిన దోస. ప్రత్యేకించి చెప్తున్నానంటే నేను ఎక్కువ శాతం రైస్ కన్నా సజ్జలు ఒకరోజు రాగులు అట్లా యూజ్ చేస్తూ ఉంటా కదా! ఇంకా ఈరోజైతే దోసలు కూడా తెల్లగా చాలా బాగుందనిపించింది. ఎక్కువ శాతం వేరే దోసలు వేస్తే సజ్జలు కానీ జొన్నలు ఏది యూజ్ చేసినా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా! ఈరోజైతే ఇంక నేను ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ అట్లా మినపప్పు, రైసు, కొద్దిగా మెంతుల వరకే యాడ్ చేసి మిక్సీ అయితే వేసేసాను. ప్రతిరోజు పల్లీల చట్నీ చేసేసి బోర్ కొట్టింది. ఈరోజైతే టమాటా పచ్చిమిర్చి చట్నీ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారప్పొడి, మీకు చాలా వీడియోస్‌లో చూపించా కదా! మునగాకు కారప్పొడి అదైతే వేసుకున్నా. చాలా బావుంది. పల్లీల చట్నీ, కొబ్బరి ఇది రోజు ఉండేదేలే అని వాళ్ళ కోసమైతే చేశాను. నేనైతే మంచిగా రోటి పచ్చడి ముందు రోజు చేసిందుంది. అది వేసేసుకొని కరివేపాకుతో అలాగే మునగాకు కలిపి చేసిన కారప్పొడి వేసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి, ఎక్కువ ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా! జీలకర్ర. ఇంకా మనం కారప్పొడితో తీసుకున్నా కూడా బావుంటుంది దోస. కొంచెం బిజీగా ఉండి వీడియోస్ కూడా అసలు షూట్ చేయలేదండి. అలాగే స్ప్రౌట్స్‌కి కూడా అందుకనే ప్రిపేర్ చేయట్లేదు. సూపర్ మార్కెట్‌కెళ్ళైతే పెసలు, బొబ్బర్లు అవన్నీ తీసుకురావాలి, పల్లీలు. ఇక్కడైతే టీ పెడుతున్నాను. పంచదార వాడకం కొంచెం స్కిప్ చేద్దామనేసి టీకి బెల్లం అయితే తీసుకొచ్చానండి. చిన్న బెల్లం ముక్క వేసినా కూడా బాగా స్వీట్‌గా వస్తుంది. ఇంకా అట్లా వేసేసినా కూడా చక్కగా కరిగిపోతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు టీకి కూడా బెల్లం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా కూడా చక్కెర తీసుకురాలేదు. తీసుకొచ్చామంటే మళ్ళీ యూజ్ చేయాల్సి వచ్చిద్దని. ఇంకా చాలా సరుకులున్నాయనేసి అక్కడే ఉంచేసి వచ్చానండి. బిల్లు కట్టేసి. వాళ్ళే ఇంటికి పంపించేశారనమాట. తక్కువ తీసుకొస్తే ఎప్పుడన్నా నేను మీకు చాలా సార్లు చూపించా కదా! డీమార్ట్ అనేసి. తక్కువైతే మనమే ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఎక్కువున్నాయనేసి పంపించారు. అంటే బిల్లు 2, 3 వేలు అలా అయితే వాళ్ళే పంపిస్తారనమాట. ఇంకా అడ్రస్ చెప్పేసి వస్తే మధ్యాహ్నం పంపించారు. ఇంక మాస్టర్ స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని స్పీడ్‌గా కంప్లీట్ చేసేసుకొని, తర్వాత సూపర్ మార్కెట్‌కైతే వెళ్ళాను. ఇంక నేను తెచ్చే ఈ సరుకుల్లో అయితే ఎక్కువ అటుకులు, పల్లీలు, పెసలు, బొబ్బర్లు, నువ్వులు అటువంటివి ఎక్కువుంటాయండి. ఇప్పుడే ఇంటికి పంపించారు. నేను మార్నింగు 10, 11కి అలా వెళ్ళొచ్చాను. వాళ్ళు మధ్యాహ్నం 1:00 కల్లా పంపించేశారండి. ఇవైతే ఆవాలు తాలింపులకి. చిన్న ఆవాలు కూడా ఉన్నాయి. అంటే చట్నీలకి బాగుంటుంది. మామిడికాయ చట్నీ వాటిలో ఆవపిండి వేసుకుంటారు కదా! అటువంటప్పుడైతే చిన్న ఆవాలు బెస్ట్. ఇవి తాలింపులకే పెద్ద ఆవాలు తీసుకున్నాం. ఇంకా ఇవైతే పల్లీలు చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ. చూసారు గింజలు చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే 170 ఉంది. ఇది డైలీ యూజ్ చేసుకోవటానికి నేను మసాలా కారం అటువంటిది ప్రిపేర్ చేయను కదా! సమ్మర్ వస్తుంది. అందరూ ఎక్కువ తీసుకెళ్తున్నారు. కారంలోకి కావాలి కదా! నాకు అమ్మ వాళ్ళు పంపిస్తారు కాబట్టి డైలీ యూజ్ చేయడానికే తీసుకొచ్చాను. జీలకర్ర, అలాగే ఇవి ధనియాలు, ఇవైతే ఆవాలు. మనం ఫిష్ కర్రీ కొంచెం గ్రేవీ కావాలంటే చికెన్ కర్రీ అప్పుడు కొంచెం నానబెట్టి వేయచ్చు కదా! ఇది మాత్రం కాస్ట్ చాలా ఉంది. ఇంత చిన్న ప్యాకెట్ 90 రూపీస్.
ఇవి మిరియాలన్నమాట. ఎప్పుడన్నా రసం అవి వాటిలోకి ఉంటుంది. ఇంక ఇవన్నీ లవంగాలు, చెక్క, యాలకులు, ఇవైతే అవిసె గింజలు. ఎక్కువ శాతం పొడి చేసి పిండిలో కలుపుతూ ఉంటా కదా, ఎక్కువైతే తీసుకురాలేదు, చాలా తక్కువే. అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇంక ఇవైతే మేమైతే మరమరాలు అంటాం, చాలామంది బొరుగులు అంటారు. ఇంక ఇవన్నీ పేస్ట్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఇవి మైసూర్ శాండ్లు. ఇదైతే రాగి ఉప్మా. ఎప్పుడన్నా స్ప్రౌట్స్ బోరు కొట్టినప్పుడు, ఇడ్లీ పిండి ఎప్పుడన్నా లేనప్పుడు ఆప్షన్గా ఉంటుంది. దీంతోపాటు గోధుమ కూడా తీసుకొచ్చాను, నార్మల్ది. ఇదైతే ఇంకా రాగి ఉప్మా. తర్వాత ఇవన్నీ మొలకలకి సంబంధించినవి, పెసలు. ఇవి కూడా అటుకులు. ఎప్పుడన్నా స్నాక్స్కి ఈవినింగ్లో బాగుంటుంది కదా, అన్ని రకాల వెజిటేబుల్స్ కట్ చేసి వేసిన. మరమరాలు కూడా అట్లా ఉపయోగించుకోవచ్చు. ఇంకా అవైతే ఆయిల్ ప్యాకెట్లేనండి. ఇదైతే దీపారాజన చేసుకునే నువ్వుల నూనె. ఇంకా ఇవన్నీ ఇప్పుడు సర్దాలి కిచెన్లో తీసుకెళ్ళి. ఇంకా నువ్వులు, పల్లీలు అటువంటివి మాత్రం స్టీల్ ఉన్నాయి కదా మనకి పప్పు డబ్బాలు, వాటిలో అయితే సర్దేశాను. కొన్ని అయితే అట్లా బాక్స్లోనే ఉంచి పక్కన పెట్టాను, అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనేసి. ఎక్కువ డబల్ తీసుకొచ్చా కదా కొన్ని ప్యాకెట్స్, పెసలు కానీ ఆయిల్ ప్యాకెట్స్, అటువంటి పేస్ట్లు, అవి మాత్రం నీట్గా దాంట్లోనే పెట్టేశాను. డైలీ మనకి ఇంట్లో అవసరమైన వరకే సర్దేశాను అనమాట. జీలకర్ర, ధనియాలు, అలాగే సాల్ట్, పసుపు, ఇవైతే సర్దేశానండి. అక్కడ ఏదో యుద్ధం జరుగుతుందని, సరుకులన్నీ కాస్ట్ పెరుగుతాయి అనేసి అంటూ ఉన్నారు కదా, న్యూస్ పేపర్లో, టీవీలో వస్తుందనేసి మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో ఉండే ఆంటీ వాళ్ళు వెళ్తున్నారనమాట. ఇంకా నేను కూడా వెళ్ళి కావాల్సినవన్నీ ఎక్కువ, వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. కాస్ట్ పెరుగుతుంది, గ్యాస్, ఆయిల్ అన్నీ కాస్ట్ పెరుగుతున్నాయి అనేసి. ఇక్కడైతే ఇది ఆలు పరోటా చేస్తున్నా ఈవినింగ్కి, అంటే నైటు డిన్నర్ లాగా అనమాట. ప్రదీప్కి అయితే చాలా ఇష్టం ఆలు పరోటా, నేను చాలాసార్లు ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ బంగాళదుంపలు అయితే బాయిల్ చేశాను. బాగా ఉడికించాలి దీనికి, చాలా సాఫ్ట్గా ఉండాలి. మనకి బంగాళదుంపలు బాగా ఉడికిపోయిన తర్వాత స్మాష్ చేసేసి దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్టు, అలాగే ఫైనల్గా కొద్దిగా లెమన్ కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈ ఆలు పరోటా ఒక్కొక్కసారి అంటే మంచిగా వస్తాయండి, ఒక్కోసారి మాత్రం అలా స్టఫ్ చేస్తాం కదా బయటకు వచ్చేసిద్ది. ఈరోజైతే పర్లేదు, బాగానే వచ్చింది. ఒక్కొక్కసారి అయితే పిండి, అంటే నేను మల్టీగ్రెయిన్ పట్టిస్తూ ఉంటా కదా, సజ్జలు, జొన్నలు ఎక్కువైనప్పుడు మాత్రం ఇట్లా ఆలు పరోటాకి రాదు, పిండి బాగా సాఫ్ట్గా ఉండిద్ది. ఈరోజైతే పర్లేదు. ఇలా చేసామంటే దీనికి కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అలా తినేయచ్చు. ఎందుకంటే మనకి కర్రీ కూడా లోపల ఉండిద్ది కదా. ఇష్టమైతే మంచిగా పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా మసాలా, కారం, లెమన్ వేసేసుకొని సైడ్న పెరుగు ఉంచి కూడా తినొచ్చు. ప్రదీప్ అయితే ఇలానే తినేస్తాడు. వేడిగా అప్పటికప్పుడు తినేస్తే ఆ లోపల మనకి లెమన్ ఉండిద్ది, కొత్తిమీర, అలాగే చాట్ మసాలా అయితే వేయలేదు, ఉంటే వేసుకోవచ్చు. నేను గరం మసాలానే యూజ్ చేశాను. వేడివేడిగా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది. మనం పిల్లలొచ్చేపాటికి ఇట్లా లోపల ఉండే స్టఫ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని, పిండి కలిపేసుకొని ఉంచామంటే, గోధుమ పిండి కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వాళ్ళు వచ్చే ముందే అన్నీ రెడీగా పెట్టేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోయిద్ది. నేనైతే ఆయిల్ యూజ్ చేశాను, మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేయచ్చు, నెయ్యితో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి, భర్తకి అయితే కావాల్సినవన్నీ చేసి పెడతాం, మనం ఏది ఉంటే అది తినేస్తాం కదా. నేనైతే ఈరోజు మార్నింగ్ గోంగూర చట్నీ ప్రిపేర్ చేశాను. గోంగూర చట్నీ, అలాగే
సలాడ్ అని చెప్పా కదా, ఆనియన్ సలాడ్ అది వేసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.